సీతమ్మ పెళ్ళయ్యేదాకా రాముడు మైనర్. సీతమ్మ పెళ్ళయిన తర్వాత అబ్బో బ్రహ్మాండం. రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ తమఃపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరబ్జ మహతంగ. అంత మొరగాడినాడు. స్త్రీ సౌభాగ్యమే పురుషుడికి అంగరక్ష. పురుషులు సంతోషిస్తున్నారు స్త్రీలు వేసే వెక్కరాయి వేషాలకి. అది చాలా ప్రమాదం జాతికి. మీ సౌభాగ్యం కావాలంటే స్త్రీలు మంచి వేషాలు వెయ్యాలి. అమ్మా, తల్లులందరికీ విజ్ఞాపన చేస్తున్నా, కుంకుమ పెట్టుకోండి, పసుపు రాచుకోండి, కాటిక పెట్టుకోండి. పురాణం చెప్పడానికి వచ్చావు, నీకెందుకయ్యా ప్రైవేట్ విషయాలు? పురాణంలో మన ప్రైవేట్ అంతా ఉన్నదమ్మా. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, ధర్మశాస్త్రముల యొక్క శ్రద్ధ. మీరు తప్పక మన్నిస్తారని వెధవ కాగితం పుట్లు పారేయండి అవతల. కాగితం పెట్టుకుంటే కుంకుమ అవుతుందా? ఇడా, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఉంటాయి. అందులో ఈ మధ్యనాది చాలా ప్రకోపంగా ఉంటుంది. స్త్రీలకు మన ఋషుల యొక్క సైన్సు. దానికి పసుపుతో కూడిన కుంకుమ గనక పెడితే ఆ నాడి ప్రసవం పొందుతుంది, జ్ఞానం ఇస్తుంది, కాన్సల్టేషన్ ఇస్తుంది, సౌభాగ్యం ఇస్తుంది, రక్త ప్రసారం ఇస్తుంది. వైద్యశాస్త్ర రీత్యా కాగితం పెట్టుకుంటే మచ్చ పడుతుంది, ఉండదు వేరే. కాబట్టి స్త్రీ ధర్మం బాగా గుర్తుంచుకోవడం సమాజానికి అవసరం కనుక మాటలో మాట 4 మాటలు మనవి చేశా. పుష్పవత్సు ధ్రువాశ్రీ. ఎందుకు వచ్చారు మీరు? మీరెవ్వరు? మీ శత్రువులం. మాకు మీకు శత్రుత్వం ఎక్కడిది? నేను వసుదేవ కుమారుణ్ణి, కృష్ణుణ్ణి. గుర్తొచ్చిందా? మా మేనత్త కొడుకుడు వీడు భీముడు, వాడు అర్జునుడు. ఎందుకు వచ్చారు? సాటి రాజవంశాల మహాప్రభువులను దుర్మదాంధుడవై అవివేకంతో, నీ క్రౌర్యం, హింసాభావంతో బందీలుగా చేశావు. వాళ్ళను వదిలిపెట్టాలని చెప్పడానికి వచ్చావు. అట్లాగా నేను ఎవ్వడికి గెలవకుండా తేలేదన్నాడు. గెలిచా కదా నీ ఇష్టం వచ్చిన పనులు చేయకూడదన్నారు. నీ డబ్బు కదా అని పిచ్చిగా ఖర్చు పెట్టకూడదు. నీ ఇల్లు కదా అని విపరీత అట్టహాసాలు చేయకూడదు. నీకే పెడితిరా. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా. ఈశావాస్యోపనిషత్తు.